మందా శ్రీనివాసులు టీడీపీఎస్ఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. హిందువులు సంక్రాంతి ఏ విధంగా చేసుకుంటారో పండుగ, అదే విధంగా ముస్లింస్ రంజాన్ పండుగ ఏ విధంగా చేసుకుంటారో, క్రైస్తవులు క్రిస్మస్ ఏ విధంగా చేసుకుంటారో, మూడు మతాలు కలగలిపితే మహానాడు పండుగ. ఈరోజు కడప జిల్లాలో మహానాడు పండుగ, తెలుగుదేశం పార్టీ పండుగ చేసుకోవడం కడప జిల్లా వాసిగా మేము చాలా సంతోషపడతా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంస పాలన, దుర్మార్గ పాలన, అరాచక పాలన, గూండా పాలన, రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా దళితుల మీద దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, క్షత్రియుల మీద దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, ముస్లిం మీద దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, వైశ్యాస్ మీద దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజానీకం ఇబ్బంది పడ్డారు. రాష్ట్రం అధోగతి పాలైపోయింది. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మైన్ మాఫియా, ప్రతి ఒక్కటి గూండా పాలనతో పాటు మద్యం ఏరులై పారింది. చాలా మంది ప్రాణాలు తీసుకున్నటువంటి ఈ యొక్క వయసు జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. అవిశ్రాంత పోరాట యోధుడు, పీడిత వర్గాల ఆశాజ్యోతి, కుల మత వర్ణ వర్గ భేదమైనటువంటి మహనీయుడు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఈ రోజు రాష్ట్రంలో సుభిక్షంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన సుభిక్షంగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అన్ని వర్గాల ప్రజానీకం అంతా సంతోషంగా ఉన్నారు. ఇసుక ఫ్రీగా ఇచ్చారు, మద్యం కూడా ధరలు తగ్గించారు, నాణ్యమైన మద్యం అందిస్తా ఉన్నారు. చాలా బాగుంది. అన్ని రకాల వంటలు రుచికరంగా, ముఖ్యంగా రాయలసీమ వంటలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. వచ్చిన అతిథులందరూ కూడా గౌరవ మర్యాదలు చేయడం జరిగింది. ప్రజానీకం కూడా లక్షలాది మంది ప్రజానీకం వచ్చారు. ఈ రోజు వాహనాలు వేలల్లో వాహనాలు వచ్చినాయి. అత్యద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతా ఉంది.